హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ ఫుడ్లో ఒక క్విక్ అండ్ ఈజీగా హెల్దీగా చేసుకునే ఒక రెసిపీని చూపిస్తున్నాను. మష్రూమ్ రైస్ చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ మాన్సా, వెల్కమ్ టు మై ఛానల్ బ్లష్ మామీ. హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ రైస్ కోసం ముందుగా అరగంట సేపు రైస్ నానబెట్టడానికి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసుకుని తిరిగి వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే మష్రూమ్స్ని కూడా మీడియం సైజ్గా కట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్ అనేవి మట్టిలో వస్తుంది కదా, సో నీట్గా కొంచెం చూసుకొని వాష్ చేసుకోండి. కుదిరితే లాస్ట్లో ఒకసారి వేడి నీళ్ళలో వేసి తీసుకున్నా పర్వాలేదు. అండ్ ఇక్కడ నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి. అండ్ అన్నీ కట్ చేసుకొని రెడీగా ఇలా అయితే పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ మష్రూమ్ అండ్ 1 క్యాప్సికమ్ అండ్ 1 ఆనియన్. అండ్ ఇక్కడ కొంచెం నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా లేదు. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఓల్ గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఏముంటే అవి వేసుకోండి. ఏమీ లేకపోతే ఓన్లీ జీరా ఒకటి వేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ జీరా, లవంగం, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకున్నాను. లైట్గా ఒకసారి కలిపి ఆనియన్స్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. అండ్ నేను ఇక్కడ మధ్యలో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మరో 2 to 3 మినిట్స్ వేయించాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 3 మినిట్స్ అలానే ఉంచితే మష్రూమ్లో వాటర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడేలా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్నాక క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మరో 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. అండ్ ఇక్కడ నేను క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ క్యాప్సికమ్ కానీ, ఫ్రెంచ్ బీన్స్ కానీ, బ్రోకలీ కానీ ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేస్తే మష్రూమ్ ఫ్లేవర్ అనేది మనకి పోతుంది అనమాట. సో ఒక్క వెజిటేబుల్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ కొద్దిగా బిర్యానీ మసాలా అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే ఓన్లీ పెప్పర్ వేసుకొని చేసుకోవచ్చు, చాలా ఇష్టంతో తింటారు. పిల్లలకి 1.5 ఇయర్ నుంచి మష్రూమ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రైస్ ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు సరిపోతుంది. ఒకవేళ నానబెట్టుకోలేనట్లయితే 1:2 రేషియోలో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తంని ఈ వాటర్లో వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. సో నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు కనుక సరిపోయినట్లయితే ఇంకా యాడ్ చేసుకోక్కర్లేదండి. సో మరొకసారి తిరిగి మొత్తం అంతా కలిసేలా బాగా ఒకసారి కలుపుకొని చివరిగా కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కొద్దిగా ఉల్లికాడలు వేసుకుంటున్నాను. ఉల్లికాడలు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉల్లికాడలు వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా బాయిల్ అవుతుండగా విజల్ అనేది తీసేసి కుక్కర్ మూత పెట్టి చివరిగా విజల్ని మళ్ళీ పెట్టుకోండి. సో ఒకటి హై ఫ్లేమ్లో ఒక్క విజల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో అలానే 10 నిమిషాలు పక్కన ఉంచాక మూత తీసి చూస్తే హెల్దీ అండ్ ఈజీగా అయిపోయే మష్రూమ్ రైస్ తయారైపోయినట్లే. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మెయిన్గా చిన్నపిల్లలు ఫస్ట్ స్టేజ్లో వాళ్ళంతటి వాళ్ళు తినే స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఇలా పెడితే చాలా బాగా తింటారనమాట. వాళ్ళకి మంచిగా అలవాటు అవుతుంది ఇలా ఉండటం వల్ల. సో నేనైతే యశ్విన్కి పెరుగులో బీట్రూట్ గ్రేట్ చేసి రైతాలా చేసి పెట్టాను. వాడైతే చాలా బాగా తినేసాడన్నమాట. సో ఇదేంటి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.